ఈ రోజు ప్రజాస్వామ్యం గెలిచింది. దాదాపు నెల రోజుల పైబడి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నీట్ పేపర్ లీక్ అయిందని, విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, విద్యార్థులకు ఈ దేశ యువతకు అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో న్యాయబద్ధంగా యువత ప్రభుత్వానికి తమ నిరసనను వ్యక్తం చేస్తూ మాకు న్యాయం చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి మరి వాళ్ళు నిరసన వ్యక్తం చేసిన, ఆమరణ నిరాహార దీక్ష చేసిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిమ్మకు నీరెక్కినట్టు విధంగా అహంకార ధోరణితో ఇన్ని రోజుల పాటు వ్యవహరించింది. మరి ఈరోజు ఈ యొక్క విజయానికి కారణం విద్యార్థులు, యువత, మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దేశంలో కని విని ఎరుగనటువంటి రీతిలో దేశంలో ఎన్నడూ జరిగినటువంటి విధంగా రాహుల్ ఉన్నీళ్ళు నిలబడిన రోజే తడిస్తే ఏం కాదు, ఎవరు పోద్దు, ఆకాశవాణి ఆనందపడింది, ఏం కాదు. వర్షం కూడా ఆనందంగా మనకు వర్షం ఆకాశం ఆనందపడింది. ఈరోజు రాహుల్ గాంధీ గారు, ఈ నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యార్థుల మాట వినడం లేదని చెప్పి మొత్తం అంతా ఎంపీలందరినీ తీసుకుని నరేంద్ర మోదీ ఇంటిని ముట్టడిస్తే తప్ప నరేంద్ర మోదీకి కనువిప్పు కలగలేదు, అహంకారం తగ్గలేదు. నరేంద్ర మోదీ గారు ఈరోజు తమ మంత్రితో ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించారంటే ఇది రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కృషి, ఆయన కష్టం. రాహుల్ గాంధీ గారు పేరు చెప్తే, రాహుల్ గాంధీ గారిని చూస్తే నరేంద్ర మోదీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈరోజు ఇది ఆరంభం. మీ అహంకారం ఈరోజు దిగింది. రాబోయే రోజుల్లో గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ తగ్గే ప్రసక్తే లేదు. నరేంద్ర మోదీ చేత కూడా రాజీనామా చేయిస్తాం. ఈ దేశంలో అనేక సమస్యలున్నాయి. అనేక సమస్యలతో ప్రజలు, యువత అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మీ యొక్క పతనం మొదలైందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నరేంద్ర మోదీ కూడా రాజీనామా చేస్తాడు. మిమ్మల్ని కూడా ప్రజలందరూ సాగనంపే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క విజయానికి ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు, యువత, విద్యార్థులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. దిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. మరి ఇంకొక విషయం, రాహుల్ గాంధీ గారు కోరినటువంటి డిమాండ్లలో మరొక డిమాండ్, నరేంద్ర మోదీ విద్యార్థులకు, యువతకు క్షమాపణ చెప్పాలి. ఇంకా ఆయన క్షమాపణ చెప్పలేదు. క్షమాపణ చెప్పకపోతే నువ్వు రాజీనామా చేసేంత వరకు ఈ దేశంలో ఉండేటువంటి యువత గర్జిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. యువత యొక్క కోపాన్ని ఢిల్లీ జంతర్ మంతర్ వీధుల్లోనే మాత్రమే చూశారు. రాబోయే రోజుల్లో సరైన పద్ధతిలో పరీక్షలు నిర్వహించకపోయినా, సరైన పద్ధతుల్లో ఉద్యోగాలు ఇవ్వకపోయినా దేశంలో ఉండే మొత్తం యువత తమ గళం విప్పి రోడ్ల మీదకి వచ్చి నేపాల్ లాగా, శ్రీలంకలో లాగా మిమ్మల్ని ఇండ్లలో నుంచి బయటికి తీసుకొచ్చి తరిమి కొడుతుందని చెప్పి తెలియజేస్తూ, హెచ్చరిస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం.